హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చేయబోయే ఐటమ్స్ వచ్చేసి కచ్చా మ్యాంగో జ్యూస్, అంటే పచ్చి మామిడికాయలతోని జ్యూస్ చేసుకొని తాగితే ఎలా ఉంటుందో, దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మీకు చూపిస్తాను. చూడండి. ఫస్ట్గా మన నాటివి పెద్ద మామిడి చెట్టు ఉంటుంది కదా, దాని మామిడికాయలు తీసుకోవాలి. కచ్చిగా ఉండాలి, మరి కచ్చిగా ఉండదు, పీస్ అయి ఉండాలి. మరి జీడి బేడి కట్ చేస్తే వెళ్ళేటట్టు ఉండదు. పీస్ అయి ఉన్న మామిడికాయలు, ఇట్లా నాటికాయలు ఇలా ఉంటాయి. ఇలాంటి కాయలు తీసుకోవాలి. చూశారు కదా, ఇలాంటి కాయలు తీసుకొని మనం ముందుగా మంచిగా కడుక్కున్నాక మంచి ఇలా నిప్పులు అయినాక మంట పెట్టి నిప్పుల మీద మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. తీసుకోవాలి, దమ్ అయిపోతుంది, మంచిగా ఉడికిపోతాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో దీంట్ని మనం తిప్పుకుంటున్నాలి, లేకుంటే కింద బాయిల్ అవుతుంది, పైన బాయిల్ కాదు. చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అవుతుంది, చూడండి. ఇలా కావాలి మంచిగా బాయిల్. ఇలా బాయిల్ అయిపోతే, బాయిల్ కాకపోతే మంచిగా లోపల అనేది భూగం అనేది ఉడుకుతుంది. దీంట్లో ఉన్న జీవిడి కూడా ఇలా బయటికి వెళ్ళి వస్తుంది. ఇగో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం బయటికి వెళ్ళి వస్తుంది. కాల్చుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. దీంతో హెల్త్ కూడా చాలా మంచిది. ఇగో చూశారు కదా, ఈ జీవిడి బయటికి వెళ్ళి వస్తుంది. ఇగో ఇక్కడ కూడా ఉపడుతుంది, చూడండి. చూశారు కదా, బయటికి వెళ్ళి వస్తుంది జీవిడి. ఆ జీవిడి బయటికి వెళ్ళి వస్తే హీట్ అనేది, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతే మనకు హీట్ అనేది కాదు, ఇంకా చాలా కూల్ అన్నట్టు. అన్నీ తిప్పేసుకుంటున్నాయి. ఇలా పొయ్యి మీద కాల్చుకోవడం లేదంటే నిప్పుల మీద కాల్చుకోవడం చాలా మంచిది. చాలామంది కుక్కర్లు వేసి పెట్టేసుకుంటారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇది ఇట్లా చేసుకోవడమే చాలా మంచిది అన్నట్టు. మూత వేసుకుందాం. ఇప్పుడు చలో, మామిడికాయలు అయితే మనకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికి మనం 10 minutes పెట్టినాము. ఇంకో 10 minutes అట్లే నిప్పుల మీద అయితే మంచిగా లోపల భూవం కూడా అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఆ వేస్టేజ్ అనేది మొత్తం ఉంది కదా, కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి. ఇదంతా దాంట్లో ఉన్న జీవిడి అనేది మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలామంది కుక్కర్లు వేసుకుంటారా, జీవిడి బయటికి రాదు. ఇట్లా కాలుస్తూనే జీవిడి అనేది బయటికి వెళ్తుంది. దాంట్లో ఉన్న జీవిడి బయటికి వెళ్తే హీట్ అనేది ఉండదు ఇంకా దాంట్లో. అప్పుడు హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ జ్యూసు. ఇంకొక 10 minutes అవుతే లోపల భూమి ఉడుకుతుంది. ఆపేతాం కొంచెం. ఇప్పుడు మరి మ్యాంగోలు అయితే అక్కడ బాయిల్ అయిపోయినాయి మొత్తం బుగ్గుల మీద. ఇప్పుడు దాంట్లో మన పేస్ట్ చేసుకున్నాక దాంట్లో కలపవలసిన ఏమేమి పదార్థాలు అవి చూపిస్తే ఇటు చూడండి. ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్. ఇది బ్లాక్ సాల్ట్. ఇది వచ్చేసి మహాబీర విత్తనాలు. ఇది వచ్చేసి జీలకర్ర. ఇది వచ్చేసి సబ్జా గింజలు. ఇది వచ్చేసి సోంపు. అయితే మనం అక్కడ అవి ఉడుకుతున్నాయి కదా, మ్యాంగో ఉడుకుతున్నాయి కదా, దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే మహాబీర విత్తనాల వాటర్ వేసుకోవాలి కొంచెం. ఇది మోకాల నొప్పులకు కూడా చాలా మంచిది. ఇది బాడీలో హీటు ఉన్నా కొట్టేస్తుంది. దీంతోపాటు మనకు మోషన్స్ ఫ్రీగా లేకుండా కూడా అన్నిటికీ కూడా చాలా మంచిది. ఇది వచ్చి సబ్జా గింజలు అంటే ఇంకా అందరికీ తెలిసే, మనం లెమన్ జ్యూస్లో కలుపుకోవచ్చు, ఏదో ప్రతి ఒక్క జ్యూస్లో వేసుకోవచ్చు. ఇది కాలుష్యానికి కూడా మంచిది, అన్నిటికీ మంచిది. ఇది ఎందుకంటే ఒక 10 minutes ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఈ నానబెట్టి పెట్టుకుంటే ఏంటంటే మనకు నాని మంచిగా అవుతుంది. ఇది 1/2 kg బెల్లం. ఇది ఎందుకంటే మ్యాంగో జ్యూస్లో కలపడానికి బెల్లం చాలా మంచిది కాబట్టి మనం బెల్లం కలుపుకోవాలి. చక్కెర బదులు బెల్లం కలుపుకోవాలి. బెల్లాన్ని చేసుకొని కట్ చేసుకొని మనం పాకం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎట్కలో చేసుకొని మంచిగా మనం పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టుకుంటే మనం జ్యూస్ చేసుకున్నా కూడా, జ్యూస్లో కలిపినా కూడా ఒక 3 days 4 days కానీ ఖరాబ్ అవ్వదు. జ్యూస్ కూడా రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ తాగొచ్చు. దీంట్లో వాటర్ వేసుకొని పొయ్యి పెట్టుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి.
పేస్ట్ చేసుకోవద్దు. పేస్ట్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది ఉండదు. మన ఇట్లా చిన్న కీమా కొట్టుకుంటేనే ఇంత చిన్న చిన్న కీమా కావాలి, అప్పుడే మనకు దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అల్లంతో ఇలా వేసుకుంటే దాని టేస్ట్ అలాగ ఉంటుంది. పాకం పెట్టి వేసుకుందాం. చలో ఇప్పుడు అవి అయినట్టున్నాయి, మంచిగా ఉడికిపోయినాయి. ఇవి చూడండి ఎంత మంచిగా ఉడికినాయి. దీంట్లో ఉన్న జీడి కూడా మొత్తం బయటికి వెళ్ళిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. చాలా హీట్ ఉన్నాయి, తీయాలని చేయి కాలుతుంటుంది. ఒక 10 నిమిషాలు ఆగితే మనకి ఇది కూల్ అవుతుంది, అప్పుడు తీసుకోవద్దు. జరం కూల్ అయిపోయినాయి, 10 నిమిషాలు ఆగింది, కూల్ అయినాయి. తీతాం ఇవి. ఇక్కడ నుంచే మనకి జీడి వెళ్ళింది మొత్తం, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది మొత్తం. ఇదే ప్లేస్ మనకి జీడి వెళ్ళిపోయిన ప్లేసు. ఓకే, మామిడికాయలు ఉడికిపోయినాయి, తోడుగా తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని మనం జ్యూస్ చేసుకోవాలి. చూడు ఎంత నీట్గా వచ్చేసినా. చూడు ఇలా ఉడికిపోతుంది కూడా మంచిగా. మనం నీట్గా తీసి ఉడికితే దీని టేస్ట్ అలాగ ఉంటుంది. ఇట్లా నిప్పుల మీద వేసింది టేస్ట్ అలాగనేది ఉంటుంది. చూశారు కదా ఎంత నీట్గా ఉడికినా. చూడు ఇట్లా చూడు ఎంత స్మూత్గా ఉందంటే బటర్ లేక అయిపోయింది ఇది. సేమ్ బటర్ లేక అయిపోయింది, అంత బాగా ఉడికింది. అసలు కాలుతుంది, కానీ ఇంకొక 5 నిమిషాలు ఆగేది ఉంటే చాలా కూల్ కానికి. అందులో మామూలు తొందరగా పెడతారు దవదా వేయాలని. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి, ఇదే ప్రాసెస్. మళ్ళీ కూడా చెప్తాను మీకు, ఏమైనా అనుమానం ఉంటే మళ్ళీ కూడా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు మనం గుజ్జు తీసుకున్నాం, తొక్క చేసి గుజ్జు తీసుకున్నాం. ఇగో మొత్తం ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాం. 2 సార్లు మిక్సీ వేసుకున్నాం. ఇది బెల్లంతో పాకం పట్టుకున్నాం. ఆ బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. చూసారా పాకం, అల్లంతో బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇంత బొగ్గ వేసేదా, కొంచెం బొగ్గ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి నీట్గా, కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చూసారు కదా ఇంత వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే పైకి వచ్చేస్తాయి వాటర్ మిక్స్ చేస్తుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు జ్యూస్ రెడీ అయిపోయింది. కచ్చా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బెల్లం పాకం, బెల్లం అల్లం 2 మిక్స్ చేసి పాక పెట్టేసిన. ఇది సబ్జా గింజలు రెడీ అయిపోయినాయి, నానబెట్టినది కూడా మంచిగా నానిపోయింది. ఇది జీలకర్ర సోంపు 2 మంచిగా మిక్సీ కొట్టి పెట్టేసిన. ఇది వచ్చేసి మహాబీర విత్తనాలు, ఇవి కూడా మీకు చూపించాను ఫస్ట్. అవి ఎట్లుంటాయి, దీనికన్నా కొద్దిగా సైజు పెద్ద ఉంటాయి. ఇది బ్లాక్ సాల్ట్. ఇప్పుడు మన పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూలింగ్ కావాలి, వేడి మీద తాగలేం కదా. చాలా చూసారు కదా, ఇట్లా పుదీనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నాం పైన. చూసారు కదా ఇట్లా మంచిగా చూసారు కదా. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకు. మనం దీంట్లో
సగం జ్యూస్ వేసుకున్నాం ఇలా. చూసాం కదా 50% జ్యూస్కు. మళ్ళీ 50% కూల్ వాటర్ వేసుకోవాలి. ఇది వేసుకొని కూల్ వాటర్ వేసుకోవాలి. మనం లైట్గా దీంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇగో లైట్ బ్లాక్ సాల్ట్ వేసుకొని ఇది వచ్చేసి మనకు జీరా 75% జీరా ఉంది, 25% సోంపు పౌడర్ ఉంది. చూసారు, ఇది వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని రోజు తాగినా అనుకో, కడుపులో వేడిన్నా వడదెబ్బ కొట్టినా కూడా చాలా అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది మహాబీర విత్తనాలు. ఇది వచ్చేసి సబ్జా. చూసారు కదా, ఇలా కలుపుకొని తాగేసుకోవాలి. మనం వేడి ఏ మాత్రం ఉండదు, ఎంత ఎండ కొయ్యరా అని మనకు వేడి కంట్రోల్ అవుతుంది. పొద్దున నైట్ కూడా తాగొచ్చు. ఇది ఇలా చేసుకోవచ్చు మనం. చూడండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా, కచ్చా మ్యాంగో జ్యూస్ ఇది. ఇలా వేసుకుంటామండి. వేడి ఉన్నా, నీకు వడదెబ్బ కొట్టినా, ఎంత వేడి ఉన్నా కూడా వేడి కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్యూర్, ఇది ఒరిజినల్ మామిడికాయ అన్నట్టు. ఇంకోటి చెట్టు, ఇది మన పెద్ద చెట్టు మామిడికాయ, హైబ్రిడ్ చెట్లు అది కాదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకోటి మన సబ్జా మహాబీర విత్తనాలు వేసాం కదా, ఇంకా చాలా బాగుంది. అందరూ ఇలా చేసుకోండి. ఎంత ఎండల కాలం అక్కడిక్కడ ఎండలకు వేస్తారు కదా బయటికి, ఒకసారి చేసి పెట్టుకుంటే 2 days దగ్గర ఖరాబ్ కాదు. చాలా అద్భుతంగా ఉంది. ఇది చిక్క అంటే చిక్క వేసుకోవచ్చు, పల్సగా అంటే పల్సగా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ చిక్క అంటే కూడా జర పులుపు ఎక్కువ అయిపోతుంది. పల్సగా వేసుకోవాలి ఇట్లా. అది నీకు ఎట్లయినా ఇంకా 2 బౌల్స్ వస్తాయి దాంతో. ఇది ఉంది కదా, ఈ ఇంత చిక్క వేసిన కదా, దీంతో ఇంకా 2 బౌల్స్ తయారవుతుంది. చూసారు కదా మీరు, మనం హాఫ్ వేసి హాఫ్ వాటర్ వేసిన, కూల్ వాటర్ వేసిన, అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చేసి పెట్టేసిన. చాలా అద్భుతంగా ఉంది. ఇలా వేసుకొని తాగండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇంకా వేరే వేరే జ్యూసులు చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్స్.